చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని అందించే కథలు. ఈరోజు తదాస్తు దేవతలు ఎవరు, వారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, దాంతో పాటు ఒక మంచి నీతిని ప్రబోధించేటువంటి ఒక కథతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తి తెలుగు. తదాస్తు దేవతలు ఎవరైతే ఉన్నారో వీరిని అశ్విని దేవతలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. నిజానికి వీరు సూర్యుని యొక్క సంతానం. సూర్యునికి సంధ్యాదేవికి ఉద్భవించినటువంటి సంతానమే ఈ అశ్విని దేవతలు. ఈనాటి కథ తదాస్తు దేవతలు. గోపౌర్ అనేటువంటి గ్రామంలో నరసింహం అనేటువంటి ఒక చిన్న రైతుండేవాడు. ఆయన భార్య పేరు భానుమతి. నరసింహం నోరుతదే తిట్ల దండకమే వచ్చేది. పెళ్ళైన కొత్తలో పాపం భానుమతి భర్త తిట్లకు బెదిరిపోయి జ్వరం కూడా తెచ్చుకుంది. ఒక ఏడాది గడిచాక ఆమె భర్తను అంతగా తిట్టవద్దని బతిమాలడం మొదలుపెట్టింది. నరసింహం కళ్ళు పెద్దవి చేసి, నీ నోరు పడా, మళ్ళీ ఇంకోసారి ఇలా అడిగావో ఒళ్ళు హోనం చేస్తాను అంటూ పక్కనే ఉన్నటువంటి దుడ్డుకర్ర అందుకుని బెదిరించాడు. నరసింహానికి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంలో ఘనత వహించాడని ఊరంతా కదలకదలగా చెప్పుకునేవారు. ఒక సంవత్సరం నవరాత్రి ఉత్సవాల్లో ఊరి మధ్యలో దుర్గాదేవి గుడి ముందు హరికథా కాలక్షేపం ఏర్పాటు చేశాడు ఆ ఊరి యొక్క జమీందారు. నరసింహారాత్రి భోజనం వెళ్ళప్పుడు భార్యతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒసే జిడ్డు మొహందానా, త్వరగా వడ్డించేస్తే వెళ్ళి ఆ హరికథా కాలక్షేపం చూసి వద్దాం అంటూ గట్టిగా అరవడం ప్రారంభించాడు. భానుమతి గబగబా భర్తకు అన్నం వడ్డించింది. నరసింహం భోజనం చేసి ముందు గదిలో ఉన్నటువంటి మంచం మీద కూర్చుని, త్వరగా తేములు, అవతల కథ మొదలవుతుంది, బద్దకప్పినుగా, ఎప్పుడు చూసినా బద్దకమే నీకు, అఘోరిచు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. భానుమతి త్వరగా అన్నం తినేసి వంటిల్లు సర్దుకోవడం మొదలుపెట్టింది. దుర్గగుడి దగ్గర జనం చేసేటువంటి కోలాహలం కాస్త ఆగిపోయి హరిదాసు గారి కంచు కంఠం వినిపించడం ప్రారంభమైంది. అంటే అక్కడ గుడి ముందు హరిదాసు గారు కథ చెప్పడం ప్రారంభించారు. హరిదాసు గారు ఇలా అంటున్నట్ట, నోరున్నది కమ్మగా తినడానికే కాదు, తీగా మాట్లాడటానికి కూడా. అంతేగాని కఠోరంగా తిట్టుకోవడానికి కాదు. తిట్టే ముందు మంచి చెడు చూసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర తదాస్తు దేవతలు ఉంటారు. అసుర సంధ్య వేళలో అసలు తిట్టకూడదు. వాళ్ళు తదాస్తు అంటే మనం తిట్టినటువంటి తిట్టు నిజంగా జరిగిపోతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు మంచే మాట్లాడాలి అంటూ హితబోధ చేశారు. నరసింహానికి హరిదాసు మాటలు వినిపించాయి. అతను మంచం మీద నుంచి ఒక్కసారి లేచి, ఇంకా వంటగదిలోనే అఘోరిస్తున్నావు మొద్దు మొహమా అంటూ భార్యను గట్టిగా కసురుకున్నాడు. ఇదిగోనండి, మొహం కడుకుని వచ్చేస్తున్నాను అంటూ భానుమతి బావి దగ్గర నుంచి జవాబిచ్చింది. నీ మొహం మండా, ఎప్పుడూ ఆలస్యమే అంటూ గట్టిగా అరవడం ప్రారంభించాడు నరసింహం. ఆ మరుక్షణం పెరట్లో నుంచి గొల్లుమంటూ శోకాలు ప్రారంభించింది భానుమతి. నా మొహం మండిపోతోంది బాబోయ్, భరించరాని మంటలు దేవుడోయ్ అంటూ గట్టిగా మొహం మీద నీళ్లు చల్లుకుంటూ కేకలు వేయడం ప్రారంభించింది. భానుమతి మొహం మంట ఎంతసేపటికి తగ్గకపోయేసరికి నరసింహం ఆమెను వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వైద్యుడు భోంచేస్తున్నాడు. వైద్యుని యొక్క భార్య, భోజనంలో ఉన్నారు, ఇప్పుడే వస్తారు, కూర్చోండి అంటూ ఆసనాలు చూపించింది. భార్యాభర్తలిద్దరూ అరుగు మీదే కూర్చున్నారు. భానుమతి మొహం మంట భరించలేకుండా ఉంది. 10-15 నిమిషాలు గడిచినా వైద్యుడు బయటికి రానేలేదు. ఇదంతా చూస్తున్నటువంటి నరసింహానికి ఒళ్ళు మండిపోతోంది. భార్యతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. వీడు వైద్యుడా బకాసురుడా, ఎంతసేపు తిండి తింటాడు, త్వరగా బయటికి వచ్చి కూలబడ్డాం అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. మరుక్షణం వైద్యుడు గబగబా బయటికి వచ్చి అరుగు పక్కనే కూలబడిపోయి మూలకు సాగాడు. వైద్యుడి భార్య గుండెలు బాదుకుంటూ శోకాలు ప్రారంభించింది. అంటే నరసింహం అన్నటువంటి ఈ మాట కూడా నిజమైంది. వైద్యుడు ఎక్కడ కూలబడ్డాడు అన్నమాట నిజమై నిజంగానే వైద్యుడి ఎదురుగా వచ్చి కూలబడ్డాడు. నరసింహన్ తన భార్యను మరొక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ వైద్యుడు భానుమతి మొహంలోకి చూసి, నరసింహంతో 25 రూపాయలు ఇవ్వండి అన్నాడు. నరసింహన్ తెల్లిపోయి, ఎందుకు, ముందు రోగిని పరీక్షించండి అన్నాడు. వైద్యుడు మౌనంగా అక్కడ గోడకు వెళ్లాడుతున్న ఒక్క చెక్క బల్లకేసి వేలుతో చూపించాడు.
అవతల ఏదో ముఖ్యమైనటువంటి పని ఉన్నవాళ్లాగా తిన్నగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ చెక్క బల్ల మీద ఇలా రాసి ఉంది: రోగిని చూస్తే 25 రూపాయలు, పరీక్ష చేస్తే 50 రూపాయలు, ఇక చికిత్సకు 100. ఈ విధంగా రాసి ఉంది ఆ చెక్క బల్ల మీద. నరసింహం జేబులోంచి 25 రూపాయలు బయటకు తీస్తూ, వీడమ్మా కడుపు కాల, వైద్యాన్ని వ్యాపారం చేసేశాడు అంటూ కోపంతో పళ్ళు నూరాడు. వైద్యుడు వచ్చి 25 రూపాయలు తీసుకుని భానుమతిని పరీక్షించబోతూ ఉండగా లోపల నుంచి ఆయన తల్లి, ఒరే బాబు త్వరగారా, నా కడుపు పెనలా కాలిపోతుంది అంటూ కేకలు వేయడం ప్రారంభించింది. ఆ కేక వింటూనే వైద్యుడు లోపలికి పరిగెత్తాడు. నరసింహం ఒక పావుగంట చూసి భార్యతో, వీడు వైద్యుడు వ్యాపారం తెలియటం లేదు నాకు, మరో చోటుకు పోదాం పదా అన్నాడు. నరసింహం ఆయన భార్య బయటకు వచ్చి నడవడం ప్రారంభించారు. నరసింహానికి అతని స్నేహితుడు శేషాచలం ఎదురుపడ్డాడు. వైద్యానికి మరికొంత డబ్బు అవసరం అవుతుందేమో అనుకుంటూ నరసింహం స్నేహితుడిని ఆపి, నీ దగ్గర ఏమైనా డబ్బుంటే ఇవ్వు, తెల్లారుగానే ఇచ్చేస్తాను అన్నాడు నమ్రతగా. శేషాచలం బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టి, చాలా అవసరమై అడుగుంటావు, కానీ సమయానికి నా దగ్గర డబ్బు లేదు, అసలు ఒక దమిడి కూడా లేదు అంటూ ముందుకు వెళ్ళిపోసాగాడు. డబ్బుండి కూడా మనకు దగ్గర లేదంటున్నాడు దొంగ వెధవ అన్నాడు నరసింహం భార్యతో. ఆ మరుక్షణం శేషాచలం వెనక్కి తిరిగి నరసింహం మెడ పట్టుకుని, నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి, అలా చేయకపోయావో నీ ప్రాణానికే ముప్పు అంటూ గట్టిగా పళ్ళు కొరకడం ప్రారంభించాడు. నరసింహం వణికిపోతూ తన దగ్గర ఉన్నటువంటి డబ్బును శేషాచలానికి ఇచ్చేశాడు. భానుమతి ఇదేమీ పట్టించుకోకుండా, నా మొహం మండిపోతోంది బాబోయ్ అంటూ అరవడం మొదలుపెట్టింది. అప్పటికే బాగా విసిగిపోయిన నరసింహం భార్య భుజం గట్టిగా పట్టుకుని, మరొక దిక్కుమాల వైద్యుడు ఎవరైనా దొరుకుతాడేమో చూస్తాను, నిన్ను వాడి దగ్గర తీసుకుపోతాను, ఊరికే అరవకే రాక్షసి అని గట్టిగా అరిచాడు. భానుమతి రాక్షసుగా మారి నరసింహాన్ని పట్టుకుంటూ గట్టిగా అరవడం ప్రారంభిస్తుంది. రాక్షస రూపంలో భానుమతి అతని వెంటపడి తరుముతూ ఉంటుంది. నరసింహం వెనుతిరుగు చూడగా అతనికి భార్య కనిపించకుండా 2 దేవతలు కనిపిస్తూ అతని కేసి చూస్తూ ఉంటారు. నరసింహం ఆశ్చర్యానికి గురై, ఎవరు మీరు, ఎందుకులా చూస్తున్నారు అని అడుగుతాడు. మేము తదాస దేవతలం అంటారు దేవతలు. ఇంతవరకు తను తిట్టినటువంటి తిట్లన్నీ నిజం కావడానికి కారణం ఏమిటో అతనికి అర్థమవుతుంది. వెంటనే తదాస దేవతలను తన్ను మన్నించమని వేడుకుంటారు. దానికి సంతోషించినటువంటి తదాస దేవతలు నరసింహాన్ని పరుషవాక్యం మాట్లాడవద్దంటారు. నరసింహం దానికి అంగీకరించి భార్యను యథారూపానికి తీసుకురమ్మని అభ్యర్థిస్తాడు. వెంటనే తదాస దేవతలు తదాస్తు అంటూ అక్కడి నుంచి మాయమవుతారు.